అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ప్రెజెంట్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమా ఏది అంటే టక్కున చెప్పేస్తారు గేమ్ చేంజర్ అని. ప్రెజెంట్ తెలుగు ఆడియన్స్ అందరూ గేమ్ చేంజర్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ సోలోగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే అప్డేట్ రావాలనే గానీ ఇన్స్టంట్ గా వైరల్ చేసేందుకు ఫ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు. కానీ టీం నుంచి మాత్రం ఈ స్పీడ్ కనిపించడం లేదు. అయితే కాస్త జోరు పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. RRR తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మీద అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ యూనిట్ మొత్తానికి కీలకం కావడంతో ఇండస్ట్రీ కూడా గేమ్ చేంజర్ రిలీజ్ కోసం ఈగర్గా ఎదురు చూస్తుంది. అభిమానుల్లో ఈ స్థాయి బస్ ఉన్న యూనిట్ ప్రాంతం ప్రమోషన్స్ విషయంలో అంత స్పీడ్ అయితే చూపించలేనట్లుగానే తెలుస్తుంది. రిలీజ్ కు మరో 15 రోజులు మాత్రమే ఉన్నా కూడా ఇంతవరకు ఇండియాలో ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు గేమ్ చేంజర్ మేకర్స్. అమెరికాలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా కూడా అది ఇండియన్ ఆడియన్స్ కు చూపించే ప్రయత్నం అయితే అసలు చేయలేదు. టీజర్ తో పాటు 4 సాంగ్స్ కూడా రిలీజ్ చేసిన యూనిట్ ట్రైలర్ రిలీజ్ విషయంలో కూడా ఇంతవరకు ఓ క్లారిటీ అనేది కూడా ఇవ్వలేదు. అయితే ఈ నెల 27, 28 తారీఖుల్లో ట్రైలర్ లాంచ్ ఉంటుందన్న ప్రచారం అయితే గట్టిగానే సాగింది. ఈవెన్ ఎదురు చూశారు కూడా. కానీ యూనిట్ సైడ్ నుంచి అలాంటి ప్రకటన అయితే అసలు రాలేదు. అంటే వైరల్ అవుతున్నవి ఫేక్ న్యూస్ అని అర్థమైపోతుంది. దీనికి తోడు తెలంగాణలో భారీ ఈవెంట్ చేసే పరిస్థితి లేకపోవడం కూడా గేమ్ చేంజర్ టీమ్ కు ఇబ్బందికరంగానే మారిపోయింది. ఇక టికెట్ రేట్ల విషయానికి వస్తే హైక్, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదంటూ తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఓ క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బ పడిందని అనుకోలే. సో ఈ విషయంతో పోల్చుకుంటే గేమ్ చేంజర్ వసూళ్ల రికార్డు మీద ఫస్ట్ డేకి చూసుకుంటే ఆ ఛాన్స్ అయితే బ్లాక్ అయ్యే విషయాలు కనిపిస్తున్నాయి. అందుకే భారీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి ఇంతవరకైతే ఎలాంటి అప్డేట్ కూడా లేదు. మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ ని నిరాశపరచకుండా వాళ్ళు చెప్పింది చేస్తూ అప్డేట్స్ అనేవి ఇస్తారో లేదో చూడాలి. మరి అయితే గేమ్ చేంజర్ అనేది ఎంతవరకు విజయవంతం అవుతుంది, అసలు అవుతుందా కాదా అనేది కామెంట్ చేయండి.